గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ రేఖ గారు, హలో మ్యామ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సూపర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు వైజాగ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు వైజాగ్ ఏంటి? మాది నేను వైజాగే చెప్పాలి కదా. కానీ వెల్కమ్ టు వైజాగ్ అని. సో మాది ఒకటే ఊరు. ఫైనల్ గా ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసాం. అవును. సూపర్. సో బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫాదర్ పోలీస్ అండి, రీసెంట్గా రిటైర్డ్ August 31st. అండ్ మమ్, నేను అండ్ మా చెల్లి. సో 4 members. క్యూట్ ఫ్యామిలీ. క్యూట్ ఫ్యామిలీ. అంతా వైజాగే. అంత వైజాగ్. డాడీ అంతా డిపార్ట్మెంట్ అంతా వైజాగ్. అంతా వైజాగ్. ట్రాన్స్ఫర్స్ ఏం లేవు. లేవు. అసలు ఎంత హ్యాపీయెస్ట్ థింగ్ అనేది. చాలా మంచిగా ఎలాంటి ట్రాన్స్ఫర్స్ లేకుండా. అవును, అంటే ఫాదర్ కూడా మా ఎడ్యుకేషన్ గురించి కొంచెం ట్రాన్స్ఫర్స్ వచ్చినా కూడా కొంచెం మేనేజ్ చేసుకున్నారు ఫస్ట్ నుంచి. చేసుకునేవాళ్ళు. అందులో ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. సో బోర్న్ ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ వైజాగ్. అంటే నేను పుట్టింది ఈస్ట్ గోదావరి, బట్ స్కూలింగ్ పెరగడం అంతా కూడా వైజాగే. వైజాగ్ లో సెటిల్డ్ కూడా వైజాగ్. సో మ్యారేజ్ కాబోయే అబ్బాయిది కూడా వైజాగేనా? ఇంకా అదేం తెలియదు. అదేం తెలియదు అండి. ఇంకా అదేం తెలియదు. ఓకే. బిజినెస్ కూడా వైజాగ్ లోనే స్టార్ట్ చేశారు. అవును కదా. సో యాక్చువల్ గా పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏ డాటర్ అయినా నా కూతుర్ని ఐఏఎస్ చేయాలో, ఐపీఎస్ చేయాలో, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ లోనో చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మిమ్మల్ని డాడీ ఇండస్ట్రీకి ఎలా పంపించారు? ఎలా ఒప్పించుకున్నారు మీరు? అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండేది నాకు సినిమా ఫీల్డ్. ఇంటర్మీడియట్ అనుకుంటా నేను. అప్పుడు మా ఫాదర్కి చెప్పాను, ఇలా నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫస్ట్ ఏదో ఒక డిగ్రీ తెచ్చుకో, దాని తర్వాత టైం ఇస్తానని చెప్పారు. సో నేను బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిల్ అనమాట. యాక్చువల్గా నాకు కంప్లీట్ చేస్తూనే అండ్ సాటర్డే అండ్ సండే టైమ్స్లో కొంచెం బంక్స్ కొట్టి షూటింగ్స్కి షార్ట్ ఫిలిమ్స్ అలా చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఓకే. సో మీ ఫస్ట్ షార్ట్ ఫిలిం ఏంటి వైజాగ్లో? నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి లవ్ ఇన్ వైజాగ్. షణ్ముఖ్ జశ్వంత్ హీరో. షణ్ముఖ్ జశ్వంత్ గారితో ఫస్ట్ షార్ట్ లీడ్ గా చేశారు. అవును, తన హీరో అండ్ యాక్టర్. లవ్ ఇన్ వైజాగ్. లవ్ ఇన్ వైజాగ్. సో అప్పటికి తన స్టేజ్ ఎలా ఉండేది? అంటే లైక్ ఇప్పుడు ఉన్నంత ఫేమ్ ఉండేదా? లేదు, షణ్ముఖ్ జశ్వంత్ అప్పుడు లేదు, నార్మల్ గానే ఉన్నారు. అప్పుడు తను ఏదో ఒక సిరీస్ ఏదో చేసినట్టు గుర్తు నాకు యూట్యూబ్ లో. అది ఒక ఫన్నీ సిరీస్ అనమాట. సో దాంట్లో ఫేమస్, బట్ నాతో పోల్చుకుంటే షణ్ముఖ్ జశ్వంత్ ఇస్ అ ఫేమస్ పర్సన్ అప్పట్లో. సో ఇప్పటికి టచ్ లో ఉన్నారా మీతో షణ్ముఖ్? లేదు, షణ్ముఖ్ జశ్వంత్ టచ్ అంటే నేను కూడా ఎప్పుడు టెక్స్ట్ చేయలేదు. అక్కడ లవ్ ఇన్ వైజాగ్ తో మొదలైంది షార్ట్ ఫిలిం. అంటే ఏ ఇయర్ అండి ఇది? 2015 లో. ఓకే. ఆ తర్వాత డర్టీ పిక్చర్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. మళ్ళీ అందులో కూడా షణ్ముఖ్ జశ్వంత్ గెస్ట్ రోల్ చేశారు. మళ్ళీ దట్టి పిక్చర్ ఇది వైజాగ్ ప్రొడక్షన్. అచ్చా. దాని తర్వాత నా ఫస్ట్ ఫిలిం 2016 లో రిలీజ్ అయింది, కాలాయ తస్మై నమః అని. ఎగ్జాక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు రిలీజ్ చేశాను, September 2nd. ఏంటి పవన్ కళ్యాణ్ బర్త్డే గారు అంటే? ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. సో పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే? చాలా మ్యాన్లీగా అనిపిస్తారు నాకు ఫస్ట్ థింగ్. అండ్ నాకు పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ డే ఫిలిం రిలీజ్ చేసే టైంలో వెళ్తూ ఉంటారా? మాక్సిమం ట్రై చేస్తాను నేను, బట్ అవ్వకపోతే సెకండ్ డే లేదా థర్డ్ డే. ఎందుకంటే క్రౌడ్ అంత ఉంటుంది థియేటర్స్లో, అది తట్టుకోవడం చాలా కష్టంగా ఉందన్నమాట. ఓకే. సో తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఎన్ని ఫిలిమ్స్ చేశారు? నేను 5 ఫిల్మ్స్ చేస్తున్నాను ఇప్పటికి హీరోయిన్ గా తెలుగులో. 3 ఫిల్మ్స్ వచ్చేసి హోమ్ ప్రొడక్షన్, ఓన్ గా ప్రొడక్షన్. అండ్ 2 ఫిల్మ్స్ వచ్చేసి అవుట్ సైడ్ ఫిల్మ్స్ అనమాట. అందులో నేను చేసింది మాంగళ్యం ఫిలిం అనేది నాకు బాగా పేరు వచ్చింది. ఇప్పటికీ అందరూ నన్ను శ్రీదేవి అని పిలుస్తుంటారు అనమాట. బండి సరోజ్ గారి డైరెక్షన్. అసలు బండి సరోజ్ గారిది డిఫరెంట్ ఉంటుంది. అతని యాటిట్యూడ్, అతని బిహేవియరు అండ్ టేకింగ్ స్టోరీ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. అందులో శ్రీదేవి క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు? మీకు ఎలా నరేట్ చేశారు? యాక్చువల్గా ఈ కన్వర్జేషన్ స్టార్ట్ అవడమే చాలా డిఫరెంట్గా స్టార్ట్ అయింది. ఆ టైంలో 2021లో అనుకుంటా నేను సామి కవర్ సాంగ్ నేను చేశాను. ఫస్ట్ టైం నేను నా లైఫ్లో, నా కెరియర్లో ఫస్ట్ కవర్ సాంగ్ అనమాట. ఎలా చేశానంటే నా 2 బ్యాంగిల్స్, గోల్డ్ బ్యాంగిల్స్ నేను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి చేశాను అనమాట. సో అదే పోస్ట్ పెట్టా ఫేస్బుక్లో. పెడితే అది బాగా వైరల్ అయిందనమాట. సో ఇంత ప్యాషన్ ఉంది నీకు అని చెప్పేసి చాలామంది నన్ను బాగా అప్రిషియేట్ చేశారు.
ఆ పోస్ట్ చూసి నాకు సరోజ్ కుమార్ గారు నాకు మెసేజ్ చేశారు ఫేస్బుక్లో. రేఖ, నీ ప్యాషన్ నాకు నచ్చింది, సో నేను తీసుకోవాలనుకుంటున్నాను నా నెక్స్ట్ ప్రాజెక్ట్లో అని చెప్పారు. బట్ అవుట్లైన్ మాత్రమే చెప్పారు, స్టోరీ నాకు ఫుల్గా చెప్పలేదు. ఇలా అంతర్వేదిలో షూటింగ్ ఉంది, ఒక 1 వీక్ నువ్వు వచ్చేసాయి అని చెప్పారు అనమాట. సో వెళ్ళాను, చేశాను, ఒక 1 వీక్ షూట్ చేశాను. హాస్పిటాలిటీ అంతా కూడా చాలా బాగా చూసుకున్నారు, హ్యాపీ షూటింగ్ అంతా కూడా. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు ఆ టైంలో? యాక్చువల్గా ఆయన ఎవరికి రెమ్యునరేషన్ ఇవ్వరు సినిమాల్లో. అదేంటి? మేబీ నేనే ఫస్ట్ పర్సన్ అనుకుంటా రెమ్యునరేషన్ ఇచ్చారు నాకు. ఎందుకంటే మీ 2 చేతుల గాజులు అమ్మి మీరు చేసినందుకు ఆ డెడికేషన్ నచ్చి ఇచ్చుంటారు. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? చెప్పకూడదేమో. చెప్పచ్చు, పర్వాలేదు. అంటే అతను ఇచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ కదా. 25,000 ఇచ్చారు. సో మొత్తానికైతే అలా సాధించారు, ఇవ్వని వ్యక్తితో కూడా ఇచ్చే విధంగా. రేఖ గారు, ఓకే. సో అక్కడ 1 వీక్ అయిందా షూట్? అంతర్వేదిలో 1 వీక్ అయింది షూట్. సో క్యారెక్టర్ ఎలా ఉండింది? అంటే రెగ్యులర్ ప్యాటర్నే నా క్యారెక్టర్ వచ్చేసి. అందులో ఏంటంటే అబ్బాయిని మోసం చేసి వేరే అమెరికా సంబంధం వస్తే ఆ పెళ్లి సంబంధం చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. రెగ్యులర్ ప్యాటర్నే. బట్ ఎందుకో తెలీదు, జనాలకి విపరీతంగా నచ్చింది అది. మేబీ మూవీలో కొంచెం లాంగ్వేజ్ కొంచెం జనాలు హర్ట్ చేసేటట్టు ఉంటుంది, కొంచెం అబ్యూజివ్గా ఉంటుంది ఒక అమ్మాయిని. అవును. సో అంటే ఒకసారి నాకు కూడా కొంచెం హర్టింగ్ అనిపించింది, డైలాగ్స్ కొంచెం అబ్యూజివ్గా, అమ్మాయిల్ని ఎలాగైతే అబ్యూజివ్గా మాట్లాడతారో, కమెంట్స్ చేస్తారో అలా ఉంది. బట్ సరోజ్ సార్ ఏం చెప్పారంటే, చూడు రేఖ, ఇది మనం ఇలా పెట్టాలి ఇక్కడ మనం, సో డైలాగ్స్ నువ్వేం హట్ కాకు, ఇందులో ఉన్న క్యారెక్టర్ని అలా మనం మాట్లాడుతున్నాం కానీ నిన్ను కాదు అని చెప్పారు. ఇది ఒక్క డైలాగ్ మీకు హట్టింగ్ అనిపించే డైలాగే చెప్పండి. అది అంటే మేల్ వెర్షన్, అది నేను Okay. అంటే హీరో అంటాడు అనమాట. హీరో మిమ్మల్ని అంటారు. సో మీరు ఇచ్చిన మీ హీరో మిమ్మల్ని అన్న డైలాగ్ ఏంటి? మీరు మీకు నచ్చిన డైలాగ్ ఏంటి అంటే చెప్పచ్చా? చెప్పచ్చు, పర్వాలేదు. ఓకే. అంటే హీరో చాలా కోపంగా ఉంటాడు, నేను వెళ్తాను, అప్పటికి నాకు తెలుసు అనమాట నాకు అమెరికా సంబంధం వచ్చిందని. సో హీరో కూడా తెలిసిపోయింది ఈ విషయం. సో నేను చాలా భయంగా వెళ్తుంటాను. సో అక్కడ అనే ఒక వర్డ్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత నేను 1 నుంచి 3 లెక్క పెట్టే లోపు నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోకపోతే నిన్ను ఏం చేస్తానో తెలీదు అనే ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. అప్పుడు నేను ఫాస్ట్గా తిరిగి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. సో అక్కడ కొంచెం నాకు అనిపించింది ఆ వర్డ్ వల్ల. సో మరి అలాగా అమెరికా సంబంధం వచ్చిందని చెప్పి లవ్ చేసి అబ్బాయిలను అలా వదిలేసి వెళ్ళిపోవడం, మోసం చేయడం తప్పే కదా రేఖ గారు? అంటే అది నేను యాక్టింగ్ చేయాలి కదా, తప్పండి. కానీ రియల్ గా కొన్ని ఇన్సిడెంట్స్ అలా జరుగుతున్నాయి కదా. రియల్ గా చాలా జరుగుతున్నాయి, టు బి ఫ్రాంక్. పెళ్ళి అయిన తర్వాత కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూడా జరుగుతున్నాయి. మీరు అడిగారు ఈ సీన్ ఎందుకు మీరు పెట్టారు? లేదు, అసలు నేను ఎప్పుడు ఏ డైరెక్టర్ కూడా క్వశ్చన్స్ చేయలేదండి. ఫస్ట్ వాళ్ళు స్టోరీ చెప్పినప్పుడు ఓకే నాకు యాక్టింగ్కి స్కోప్ ఉందా, లేకపోతే ఓన్లీ పాటలకి, లేకపోతే ఓన్లీ గ్లామర్కి యూస్ చేస్తున్నారా అనేది ఒకటి చూసుకుంటాను. ఓకే నాకు యాక్టింగ్ స్కోప్ ఉంది, నేను యాక్ట్రెస్గా నేను నిరూపించుకోగలను అనే థాట్లో నేను సెలెక్ట్ చేసుకుంటుంటాను అనమాట. సూపర్. సో క్యారెక్టర్స్ అన్నీ అలానే చూస్ చేసుకున్నారు. అండ్ స్ట్రైట్ వేలో ఒక క్వశ్చన్ రేఖ గారు, ఇండస్ట్రీ అంటేనే చాలామందికి ఫ్రెషర్స్గా కానీ న్యూగా వచ్చేవాళ్ళు ఆ ప్యాషన్తో ఉండేటప్పుడు చాలామందిని అప్రోచ్ అవుతాం, మనల్ని చాలామంది అప్రోచ్ అవుతారు, మనం పెట్టే పోస్ట్లకి చాలామంది వస్తూ ఉంటారు. ఏదైనా డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, కాస్టింగ్ డైరెక్టర్స్ కానీ కమిట్మెంట్, ఇలా మీరు ఉంటారా నాతో, లేకపోతే ఇలా అయితే ఆపర్చునిటీ వస్తుంది, అలాంటివి వినడం కానీ అడగడం కానీ ఏమైనా జరిగిందా? టు బీ ఫ్రాంక్, నేను నా కెరియర్లో నేను ఎప్పుడు హైదరాబాద్ అప్రోచ్ అవ్వలేదండి. ఇప్పుడు కొంచెం ఎప్పుడు అడుగు పెట్టలేదు. ఫస్ట్ థింగ్ అంతా వైజాగ్లో ఉండే నేను చేసుకుంటున్నాను ఇక్కడ నా ఓన్గా. చాలా కాల్స్ అయితే వచ్చినాయి నాకు, బట్ అది ట్రూ ఆఫ్ ఫేక్ అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను చూడలేను కదా. ఓకే ఇప్పుడు పలానా వాళ్ళు కాల్ చేస్తున్నారు, కాల్ చేసి ఇలాగా ఉంది, ఒక అవకాశం ఉంది, మీరు చేస్తారా అని అడుగుతారు. వెంటనే ఇలా ఉంటుంది అలా ఉంటుంది, మీరు ఓకేనా అని అంటారు. అలాగ వచ్చే మీకు కాల్స్ వచ్చాయి. అంటే ఏ రకంగా కాల్స్ వచ్చి ఏం చెప్పేవాళ్ళు? ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు మనకి పోర్ట్ఫోలియో అనేది ఒకటి పంపిస్తారు, అందులో ఇంక్లూడెడ్ ఉంటుంది కమిట్మెంట్స్కి ఓకేనా లేదా
నోనా అని. ఒకటి 2 సార్లు నేను సేమ్ అదే పంపించి ఇదే గాని నేను పట్టుకెళ్ళి కంప్లైంట్ గాని చేస్తే నువ్వు నీ బతుకు ఎక్కడ ఉంటుందో చూసుకో అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి నేను. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న డాటర్కి వాడు ఎంత డేర్గా అది పెట్టాడో. ఓకే, సో అది అంటే ఏ డిపార్ట్మెంట్ అయితే ఏముంది అన్న థాట్లో ఉంటారులేండి వాళ్ళు. అంటే ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ చూడట్లేదండి, ఇక్కడ నా ప్యాషన్ని యూస్ చేసుకోవాలి, క్యాష్ చేసుకోవాలని చాలా మంది ఉంటారు. ఇక్కడ నేను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అనేది ఎవరికి ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ థింగ్, ఈమెకి సినిమా అంటే ప్యాషన్, సో దీన్ని మనం ఎలా ఎన్కాష్ చేసుకోవాలి అనేది థాట్ ఉంటుంది అందరికి అనే ఫస్ట్ థాట్. థింగ్. ఓకే, అది దాంట్లో పంపించడం అనేది పక్కకు పెడితే మీతో ఓరల్గా మాట్లాడేటప్పుడు, కాల్లో మాట్లాడేటప్పుడు ఏం అడిగేవారు? కమిట్మెంట్ అంటే ఏమని అడిగేవాళ్ళు? అది ఎవరి నేమ్ యూజ్ చేసేవాళ్ళు? లైక్ ప్రొడ్యూసర్ అంటే ఏ కేటగిరీ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు? అదే మేడం, అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఫలానా అని చెప్పేసి ఇండస్ట్రీలో ఒక బిగ్ నేమ్స్ అయితే ఏం చెప్పలేదు ఇప్పుడు కూడా. బట్ కొంతమంది అయితే ఇలా ఒక బంగ్లా రాసిస్తాను నాతో ఉండు సంథింగ్ ఇలాగా చాలా ఒక గత 6 years 8 years నుంచి నేనైతే చాలా చూసాను. నేను దుబాయ్లో బంగ్లా ఉంటుంది, లేకపోతే అదని ఇదని నేనైతే చాలా చూసాను. అంటే ఒక బిగ్ నేమ్స్ అయితే మాత్రం ఎవరు యూజ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి భయం. మీన్స్ వాళ్ళతో పర్మనెంట్ గా ఉండాలి అన్నదా, లేకపోతే ఆ ఫిలిం వరకు ఇలా ఉంటే? ఫిలిం అని కాదు, అది అవుట్ సైడ్ ఆఫ్ ద ఫిలిమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. అవుట్ సైడ్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఉన్నాయి, నేను ఇలా పలానా బిజినెస్ మ్యాన్ సంథింగ్ ఇలా ఇలా. ఓకే, అంటే అసలు ఫిలిం తో సంబంధం లేదు. అసలు వాళ్ళే బిజినెస్ మ్యాన్స్ ఎలా అప్రోచ్ అవుతారు? త్రూ మనకి ఫేస్బుక్ ఉంటుంది, త్రూ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. ఒక్కొక్కరికి మన నెంబర్స్ ఎలాగా పాస్ ఆన్ అయిపోతుందో తెలియదు. అది ఇప్పుడు కొంతమందికి మనం నెంబర్స్ ఇస్తాము, పిఆర్స్ అని మేనేజర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, మరి అది ఎలా పాస్ ఆన్ అవుతుందో తెలియదు మనకి నెంబర్స్. ఓకే, ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మీడియేటర్ బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు. అది ఇండస్ట్రీ కోసం అని అప్లై చేస్తూ ఉంటే వీళ్ళు దీనికి కూడా కన్వర్ట్ చేస్తున్నారు. ఓ మై గాడ్. ఓకే, సో ఆ టైంలో మీ రియాక్షన్ ఏంటి? మీకు అంటే పర్సనల్గా ఈ కాల్ని మీరు అటెంప్ట్ చేశారు, కాల్ ఆఫ్టర్ కాల్ కట్ తర్వాత మీ వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది ఈ మాటలు విన్నప్పుడు? ఫస్ట్ ఫోన్లోనే పడిపోతుంది ఫస్ట్ థింగ్ వాళ్ళకి. ఇలాంటివి చేస్తుంటే నేను ఎప్పుడు బోల్డ్ సంపాదించేసుకునేదాన్ని, కార్లు కానీ బంగ్లాలు కానీ, దయచేసి నాకు ఇలాంటి కాల్స్ మీరు చేయొద్దు. ఎంతో కష్టపడి నా దగ్గర ఏదైతే ఉందో అదంతా నేను అమ్ముకుని మరి నేను ఇక్కడ స్టాండ్ అయ్యాను, వైజాగ్లో స్టాండ్ అవుతున్నాను, ఇంకా స్ట్రగుల్ అవుతున్నాను. ఇంకా దయచేసి ఇలాంటివన్నీ నాకు మీరు చెప్పొద్దు, ఇంకొకసారిగా నాకు కాల్ చేస్తే నేను ఏం చేస్తాను నాకే తెలియదు అని చెప్పి నేను ఆల్రెడీ రిటైర్డ్ ఇచ్చేస్తాను ఫోన్. దాని తర్వాత ఒక 15 minutes అలా కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉంటుంది ఎవరికైనా. సో దాని తర్వాత మళ్ళీ నా వర్క్లో నేను వెళ్ళిపోతాను. మీరు పర్సనల్గా ఇష్టంతో ఒక ప్యాషనేట్ ఒక ఇష్టం వీటన్నిటితో ఇవన్నీ అనిపించేటప్పుడు యాజ్ ఎ ఉమెన్గా వాట్ యు థింక్? ఇప్పుడు ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా ఒక ప్యాషన్ పట్టుకుని ముందుకెళ్తున్నప్పుడు 3 things ఫేస్ చేయాలండి, మెంటల్లీ, ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్లీ. ఎంత స్ట్రగ్లింగ్ అనిపిస్తుంటుందంటే మానసికంగా, ఇంకా ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుందో ఫ్యూచర్లో. కానీ ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్గా నిలబడాలి నేను. ఆ మూమెంట్లో అమ్మాయిలు అంటే ఎందుకు ఇంత గ్రాండెడ్గా తీసేసుకుంటారు? నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ అండి, బయట కూడా నేను చూస్తుంటాను. అండ్ ఫిలిం ఇండస్ట్రీ అమ్మాయి అనేసరికి ఇంకా గ్రాండెడ్ అయిపోతుంది, చాలా ఫ్రీగా ఉంటారులే, మనం ఏం చెప్తే చేస్తారులే అనేటట్టు ఉంటుంది ఫీలింగ్. బట్ వీటన్నిటిని కూడా నేను మైండ్లోకి తీసుకోకూడదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు ఎంతోమంది కెరీర్ స్టార్ట్ చేశారు వైజాగ్లో, బట్ అందరూ కూడా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ నేను మాత్రం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను ఒక సక్సెస్ కోసం. చాలామంది జాబ్ చేసేసుకోవడానికి, చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయి. అండ్ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయికి ఇంట్లోంచి ప్రెషర్ ఉంటుంది, ఇంకెన్ని సంవత్సరాలు పెళ్లి చేసేసుకో, లేకపోతే ఒక పార్ట్ టైం ఏదైనా జాబ్ చేసుకో, ఫైనాన్షియల్గా నువ్వు ఇలా నీకేం ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అనే థింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. అన్నీ మెయింటైన్ చేయాలి, అన్నీ మెయింటైన్ చేస్తే చాలా స్ట్రాంగ్ ఉండాలి. నేనైతే ఒకటే అనుకుంటున్నాను, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. ఎందుకంటే ఒక హీరోయిన్ అవ్వాలంటే ఒక యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. నా ఫిజిక్ నేను మెయింటైన్ చేసుకోవాలి, నా డైట్ నేను మెయింటైన్ చేసుకోవాలి. ఇంత చేసుకుంటూ ఉన్నప్పుడు, ఇంత ప్యాషన్తో ఉన్నప్పుడు నేను ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలి? ఇప్పుడు నేను ఏదో డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు సినిమాలు అంటే అందరూ అనుకుంటారు ఒక 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు, అందరి బడ్జెట్స్ అలాగే ఉన్నాయి కదా. నాకు ఒక 20 lakhs చాలు.
ఎందుకంటే నాకు స్టూడియో ఉంది, డబ్బింగ్ ఎడిటింగ్ కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ నేను చేసుకోగలను. కెమెరామెన్స్ ఉన్నారు, నాకు స్టాఫ్ ఉన్నారు, ఒక 20 lakhs పెట్టి నేను చేసుకోగలను. ఒక సక్సెస్ మ్యాటర్స్ ఇక్కడ అంతే. మేబీ ఒక 1% లక్ అనేది నాకు ఏమైనా ల్యాక్ అవుతుందేమో అనేది చూసుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ ఎలా చేయాలి అనేది కూడా నేను అన్నీ చూసుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ అనే పర్సన్ రాకపోతే నాకున్న దాంట్లో నేను ఏదో ఒకటి అమ్మేసి మళ్ళీ నేను ఏదైనా ఒక సినిమా తీసుకోవాలనే థాట్లో ఉన్నాను నేను. మళ్ళీ అవసరమైతే సామి సామి సాంగ్కి 2 గాజులు అమ్మేసి ఎలా చేసుకున్నాను, ఈసారి అంత అవసరమైతే కిడ్నీ అని అమ్మేసి ఒక సినిమా చేసుకోవాలనే థాట్లో ఉన్నాను అనమాట నేను. ఇంత పెద్ద మాట అన్నారేంటి రేఖ గారు? అంటే ఆ స్ట్రగుల్ అలా ఉంటుంది మైండ్లో. ఆ పెయిన్ కనిపిస్తుంది, అంటే ప్యాషనేట్లో పెయిన్ కనబడుతుంది క్లియర్గా. సో మీరు బిగ్ బాస్కి కూడా ట్రై చేస్తున్నారు 2-3 years నుంచి అనేది వినడం జరిగింది. 4 years నుంచి ట్రై చేస్తున్నాను. 4 years నుంచి ఇష్టమా బిగ్ బాస్ అంటే? అంటే రికగ్నైజేషన్ నాకు కావాలి అనే ప్లాన్స్లో బిగ్ బాస్ ఒకటి ఫస్ట్ థింగ్. 4 years ట్రై చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళాను, 2 times ఇంటర్వ్యూ చేశారు. లాస్ట్ 1 weekలో మరి ఏం జరిగిందో తెలియదు నాకు కూడా. అసలు మరి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏంటో, పోనీ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏంటో తెలిస్తే పోనీ నేను ఏదన్నా ఎలాగా నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలని నాకు తెలుస్తుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే చూస్తే వీళ్ళని ఎప్పుడు చూడలేదు అనే కంటెస్టెంట్లు ఉంటారు లోపల. నేను అప్రోచ్ అవుతుంటే ఏం సమాధానం చెప్తారు ఏంటో వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్ థింగ్. బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరబ్బా, వీళ్ళు అసలు ఎందుకు వచ్చారు బిగ్ బాస్లోకి, అసలు ఎలాంటి పారామీటర్లో వచ్చారు అనేది నాకు అర్థం కాలేదు నాకు కూడా. అండ్ రీసెంట్గా నేను వింటుంది ఏంటంటే బాగా ఫేమస్ అయి ఉండాలి బిగ్ బాస్లోకి రావడానికి అని. గత సీజన్స్ నుంచి చూస్తుంటే చాలామంది అసలు కొంతమంది నేను ఎప్పుడు చూడలేదు కూడా. జనాలు కూడా తెలియని వాళ్ళు, జనాల్లో తెలియని వాళ్ళు కూడా చాలా మంది బిగ్ బాస్కి వచ్చాక వీళ్ళు ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసుకునే వాళ్ళు. ఇన్స్టా చాలా మంది బిగ్ బాస్కి వచ్చిన తర్వాత దాన్ని యూస్ చేసుకోవడం కూడా లేదు. ఒక ఆపర్చునిటీని తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు యూస్ చేసుకోవడం లేదు. సో నాకు ఒక్క అవకాశం వచ్చుంటే నేను ఎంత బాగా యూస్ చేసుకునేదాన్నో అని చాలా బాధగా ఉంటుంది. బట్ ఏం చేయలేము. అండ్ ఇప్పుడు సీజన్ 9కి కూడా నేను వీడియో పంపించాను, పోర్ట్ఫోలియో పంపించాను. బట్ నో యూస్ యాక్చువల్లీ. మరి ఎవరిని ఏమంటారు, నాకంటే ఫేమస్ అయిన వాళ్ళని తీసుకొస్తారా లేకపోతే నాకు కూడా తెలియని మనుషులు అందులో ఉంటారు ఈ సీజన్కి అనేది చూడాలి. నేను బిగ్ బాస్ గురించి ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను నేను కూడా. అగ్ని పరీక్ష మరి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం మనం కూడా. సూపర్. సో రేఖ గారు ఫ్యూచర్ టార్గెట్స్ ఏంటంటే, లైక్ మీకంటూ కొన్ని టార్గెట్స్ ఉంటాయి, యాక్ట్ చేయాలి అనేది ఒక మెయిన్ టార్గెట్ అంతే. యాక్టింగ్ యాక్టింగ్ యాక్టింగ్, అంతకుమించి ఏం లేదు. ఫస్ట్ నా టార్గెట్. గాజులు ఎలా అమ్మారండి నాకు అది చెప్పండి, ఎంతకు అమ్మేశారు? 4 lakhs. 2 bangles కలిపి 4 lakhs. ఇంట్లో తెలుసా? తెలుసు. ఏమన్నారు? అంటే చేసినప్పుడు తెలీదు, దాని తర్వాత అడుగుతారు కదా. ఏం లేముంది, కొనుక్కుంటానులేమా తర్వాత అన్నా. పాపం అండి, బాధ అనిపించలే? నాకు యాక్టింగ్ ముందు నాకు ఏది బాధ అనిపించలేదండి ఆ టైంలో. అంతే. ఆ టైం అనే కాదు, ఎప్పటికైనా ఫ్యూచర్లో అయినా సరే నేను యాక్ట్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, సో అప్పుడు నా ఎదురుగా ఏ సోర్స్ ఉంటుంది, నా ఫోన్ అని అమ్మేస్తాను, లేకపోతే ఏదైనా ప్రాపర్టీని అమ్మేస్తాను, అమ్మేసి నేను షూట్ కంప్లీట్. బాబోయ్ అంకుల్ అంటే అర్జెంట్గా ఇప్పుడు పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే ముందు అర్జెంట్ మీ పేరు మీద షిఫ్ట్ చేసుకో. ఇప్పుడు ఏమైనా ఉంచారా? ఉంచారు. అమ్మ ముందు అర్జెంట్గా ఫస్ట్ అది ఎవరికో వాళ్ళకి. అంటే బాధ ఎలా ఉంటుందంటే మేడం, ఇప్పుడు సుహాస్ గారు ఉన్నారు హీరో, ఆయన పక్కన కూడా తెలుగు అమ్మాయి ఉంటుంది హీరోయిన్. కిరణ్ అబ్బవరం గారు ఉన్నారు, అండ్ ఎంతో కష్టపడి హీరో లైన్ వాళ్ళ చాలామంది ఉన్నారు. నాని గారు ఉన్నారు. వీళ్ళందరి సినిమాల్లో తెలుగు అమ్మాయి తప్ప అందరూ అవుట్ సైడర్సే ఉంటారు. అసలు నాకు అనిపిస్తుంది ఎందుకు ఎవరు క్వశ్చన్ ఎందుకు చేయట్లేదు. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ మనం చూస్తున్నాం. ఒక 10 సినిమాలు 20 సినిమాలు రిలీజ్ అవుతాయి, ప్రతి దాంట్లోని వేరే లాంగ్వేజ్ అమ్మాయి. ఇప్పుడు తమిళ్ తీసుకోండి, 10 సినిమాలు రిలీజ్ అవుతుంది, 10 సినిమాలు తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు. కన్నడ సినిమా తీసుకోండి, కన్నడ సినిమాలో అందరూ కూడా కన్నడ అమ్మాయిలే. మాట్లాడితే మార్కెట్ అంటారు, నాకు అర్థం కాదు. ఇప్పుడు కేజీఎఫ్ సినిమాలో ఏ మార్కెట్ ఉందని శ్రీనిధి శెట్టిని తీసుకున్నారు, ఆమెకి మార్కెట్ లేదుగా ముందు. మరి సినిమా హిట్ అవ్వలేదా? అయ్యింది కదా. కాంతారా మరి ఆ అమ్మాయి కూడా కన్నడ అమ్మాయి తీసుకున్నారు, హిట్ అవ్వలేదా? అసలు వీళ్ళు క్యాలిక్యులేషన్స్ ఏంటో నాకు అసలు ఏం అర్థమే కావట్లేదు.
ఆ బాధ ఉంది చూసారు లోపల. ఏం చేసైనా నన్ను నేను నిరూపించుకోవాలంటే ఏదో అమ్మేయాలి ఇప్పుడు నాకున్న సోర్స్ అంతే. అలాగే కష్టపడుతున్నాను. ఇష్టం ఉంది, ప్యాషన్. యాక్టింగ్ నేర్చుకున్నారా? లేదు. విత్ ఇన్ ద వచ్చేసింది అంతే. అంతే. సూపర్. కానీ మీ ప్యాషనేట్కి మాత్రం నా హార్ట్ ఇలా మెల్ట్ అయిపోయింది. మీ అంటే హార్ట్ మెల్ట్ అయినట్టు కొంచెం తెలుగు ఇండస్ట్రీలోనే డైరెక్టర్స్ హార్ట్ కూడా మెల్ట్ అయితే తెలుగు అమ్మాయిలకి ఒక అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనేమి అవుట్ సైడర్స్కి అవకాశాలు ఇవ్వద్దు అని చెప్పట్లేదు. ఇప్పుడు ఒక సినిమాలో 2 హీరోయిన్లు ఉంటారు. ఒక ఒక హీరోయిన్ వేరే లాంగ్వేజ్ పెట్టుకోండి, ఇంకొక అమ్మాయిని తెలుగు అమ్మాయిని పెట్టుకోండి. 50% రిజర్వేషన్ లాగా మాకు కూడా కొంచెం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశం ఇస్తే మాకు కూడా బాగుంటుంది కదా. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాము, మేము కూడా అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి తక్కువ కాదు కదా. మేము మెయింటైన్ చేస్తున్నాము, మేము బ్యూటిఫుల్గా ఉంటాం. సో ఇది ఒక రిక్వెస్ట్ మీ ఇంటర్వ్యూ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోని డైరెక్టర్స్ అందరికీ తెలుగు అమ్మాయిలకి అవకాశం ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. తప్పకుండా. ఇఫ్ ఇన్ కేస్ సీరియల్స్లో ఆపర్చునిటీస్ వచ్చినా, వెబ్ సిరీస్లో ఆపర్చునిటీస్ వచ్చినా చేస్తారా? చేస్తాను. ఏదైనా యాక్టింగ్ చేస్తే చాలు. అంటే అల్టిమేట్ గోల్ వచ్చేసి నా సిల్వర్ స్క్రీన్ మీద నేను హీరోయిన్గా చేయాలి. ఇప్పుడు చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తారు, మీకు హీరోయిన్గా చేసే క్యాపబిలిటీ లేదు, హైట్ లేదు, వెయిట్ లేదు అంటారు. నాకు అర్థం కాదు. ఇప్పుడు అంటే ఒకరిని విమర్శించాలని కాదు, తెలుగులో చేస్తున్న హీరోయిన్స్ అందరూ హైట్లు ఎంత అండి? 5'3", 5'4", 5'5" అంతే కదా ఉంటారు. ఇప్పుడు మీరు ఒక అవకాశం ఇస్తేనే కదా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి. అయినా ఇప్పుడు యాక్టింగ్ అనేది ఒక టాలెంట్, అది హైట్తో ఎలా మెజర్ చేస్తారు మీరు? ఇప్పుడు సమంత గారు ఉన్నారు, మహేష్ బాబు గారు పక్కన చేయలేదా? ఆమెను కూడా ఇలాగే అడిగారా, అసలు నువ్వు హీరోయిన్గా ఎలా అవుతావు, నువ్వు ఎలా చేస్తావు యాక్టింగ్ అంటే? అవకాశం ఇచ్చారు, నిరూపించుకున్నారు. అలాగే మాకు ఒక అవకాశం ఇస్తే మేము నిరూపించుకుంటాం. అంతేగాని నీ ఫేస్ ఏంటి, నీ ఫిజిక్ ఏంటి అని ఇలా బాడీ షేమింగ్ చేస్తే మరి మేమేం చేస్తాం? అసలు కొన్ని సినిమాల్లో అదర్ లాంగ్వేజ్ చూస్తే అసలు ఈ అమ్మాయి ఎలా తీసుకున్నారు హీరోయిన్గా అని అనిపిస్తూ ఉంటుంది. ఫేషియల్ ఫీచర్స్లో ఒక నోస్ కానీ ఐస్ కానీ ఏదో ఒక ఇది ఉండాలి. ఓకే, ఈ అమ్మాయిని చూస్తే అమ్మాయి కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, మూతి బాగుంది అన్నట్టు. అదే థింగ్ తెలుగులో ఎందుకు అసలు ఈ అమ్మాయి మొహం బాగాలేదు, ఈ అమ్మాయి ఫిజిక్ బాగాలేదని మాట్లాడతారు? నా క్వశ్చన్ ఇదనమాట. ఇప్పుడు మీరు హైట్ బట్టి ఫిజిక్ బట్టి ఎలా మెజర్ చేస్తున్నారు మీరు? నీకు అంత సీన్ లేదు, నీకు పెద్ద పెద్ద హీరోల పక్కన అవకాశం వస్తే నువ్వు చేయగలవా, నువ్వు నిరూపించుకోగలవా అంటే ఒక అవకాశం ఇచ్చి చూడండి నిరూపించుకోవడానికి. కలర్ ఫోటో నిజంగానే చాందనీ చౌదరి గారు వైజాగ్ అమ్మాయి, తెలుగు అమ్మాయి, మంచిగా సినిమా హిట్ అయింది. సో అలాంటి ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది అంటారు. ఆపర్చునిటీ ఇస్తాం. అసలు తెలుగు ఇండస్ట్రీలో ఎవరండి ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఉన్నారు? దీప్తి సునైనా ఉంది, దివి ఉంది, ఇప్పుడు మీరు చెప్పిన చాందనీ చౌదరి గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? తెలుగు అమ్మాయిలే కదా వీళ్ళు. అందరూ ఇన్ఫ్లుయెన్సర్గా చేసుకుంటున్నారు. వీళ్ళకి ఇవ్వచ్చుగా అవకాశం. ఇప్పుడు దివి బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి ఫిల్మ్స్ చేస్తుంది. మెయిన్ లీడ్గా ఎక్కడ ఇస్తున్నారు అవకాశం? మెయిన్ లీడ్గా. సెకండ్ హీరోయిన్, మన థర్డ్ హీరోయిన్ కన్నా ఇవ్వచ్చు కదా. సెకండ్, థర్డ్ ఒక్కొక్క సినిమాలో 4 ఉంటారు కదండి హీరోయిన్స్. అలా ఇచ్చినా పర్వాలేదు అంటారు. అలా ఇచ్చినా పర్వాలేదు కదా. కోరుకుందాం, గట్టిగా దేవుడిని అడిగేద్దాం. సూపర్. అల్టిమేట్గా సిల్వర్ స్క్రీన్లో కనిపించాలని ఉంది. ఓకే. సో ఫేవరెట్ యాక్ట్రెస్, మీ ఇన్స్పిరేషన్ యాక్ట్రెస్ ఎవరు? నయనతార గారు అంటే చాలా ఇష్టం. ప్రతి ఫిలిం వాచ్ చేస్తూ ఉంటారు. తెలుగులో అల్టిమేట్గా నాకు నయనతార గారు అంటే ఇష్టం బాగా. యాక్టర్స్లో పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు. సో బిజినెస్ ఇది ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? గత 10 సంవత్సరాలుగా మేము సినిమాలని, షూటింగ్లని అంతా మా చేతుల మీదుగా మేము పెట్టడం జరిగింది. సో దానివల్ల కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఎవరైనా ఎదుర్కొంటారు ఫస్ట్ థింగ్. సో ఇలా కాదు, మనం ఏదైనా సైడ్ మనం పెట్టుకోవాలి బిజినెస్ లాంటిది. సో ఇక్కడి నుంచి వచ్చే డబ్బులతో మళ్ళీ మనం సినిమాలు చేయొచ్చు అనేది, దానివల్ల మేము ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట రీసెంట్గా. అండ్ 5 years నుంచి స్టూడియో కూడా రన్ చేస్తున్నాము. సో ఇది రన్నింగ్ బాగానే ఉందా? బాగుంది. స్టూడియో నుంచి ఒక 60 షార్ట్ ఫిల్మ్స్ అవి మేము చేసి ఇచ్చాం జనాలకి. ఎలా అంటే మీరు మంచి కాన్సెప్ట్తో రండి, మేము డబ్బింగ్, ఎడిటింగ్ అండ్ అలాగే కెమెరాస్ కూడా మీకు పంపిస్తాము. సో అంటే ఒక యాక్టర్గా నాకు ఆ పెయిన్ తెలుసు.
ఒక అవకాశం రాకపోతే ఎంత పెయిన్ అనేది ఉంటుందని చెప్పేసి. సో అలా చాలామందికి హెల్ప్ చేసాం వైజాగ్లో. ఒక 60 మెంబర్స్ డైరెక్టర్స్ని కూడా చేసాం మేము. అండ్ స్టూడియో తరపు నుంచి నాకు 5 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందులో నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, 1 lakh సబ్స్క్రైబర్స్, రేఖభోజ్ అఫీషియల్ అనమాట అది కూడా. సో స్టూడియో అండ్ ఈ హోటల్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, చాలామంది ఆస్పైరింగ్ డైరెక్టర్స్, రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము ముందే ఒకటి చెప్పామన్నమాట. మీరు వచ్చి ఈ హోటల్లో కూర్చోండి, ఉదయం నుంచి రాత్రి వరకు. మీరేం బిల్ చేయకపోయినా పర్వాలేదు, కూర్చొని ఇక్కడ డిస్కషన్స్ చేసుకోండి. ఎందుకంటే వైజాగ్లో ఫిల్మీ పీపుల్కి ఒక అడ్డా అనేది లేదు. ఇప్పుడు ఎక్కడ ఏ హోటల్కి వెళ్ళినా వాడు మనల్ని ఊరికి ఎందుకు కూర్చోమంటాడు? ఖచ్చితంగా మనం బిల్ చేయాలి కదా. సో ఒక ఫిల్మీ అట్మాస్ఫియర్ అనేది మనం క్రియేట్ చేయడం కోసం ఇది పెట్టాము. ఎందుకంటే మేము కూడా ఫిల్మీ పీపులే కాబట్టి. 3 months అవుతుంది. సో మీరు వచ్చి ఎంతసేపైనా కూర్చోండి, డిస్కషన్స్ చేసుకోండి. అండ్ మీకు లోపల రూమ్ కూడా ఒకటి ఇస్తాము, మీరు ఆడిషన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫిల్మీ పీపుల్ అందరికీ కూడా ఒక 10% డిస్కౌంట్ కూడా పెట్టేస్తాం ఆల్రెడీ. సో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది బాగా. సూపర్ అండి, వెరీ 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 నైస్. అసలు ఇది వినడానికి చాలా బాగుంది. నిజంగా ఎంతోమంది పీపుల్ ఎక్కడెక్కడో కూర్చుంటారు, బీచ్ రోడ్లో కూర్చుంటారు, ఒక లైట్ ఉండదు, నిజంగా ఎంతో కష్టపడుతుంటారు. నిజంగా మంచి దమ్ముండి, మంచి టాలెంట్ ఉండి, వాళ్ళకి ఎలాంటి సోర్సెస్ లేని వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే కూర్చోడానికి ఒక స్పేస్ ఇస్తున్నారు, ఆడిషన్ చేయించుకుంటున్నారు. అలా ఒక మంచి క్యారెక్టర్ మీకు కూడా ఇస్తే చాలా బాగుంటుంది. నిజంగా దేవుని కోరుకుంటున్నాను నేను కూడా. లేదు, ఫిల్మీ అడ్డాగా చేయాలనుకుంటున్నారు దీన్ని. సో ఆల్ ద వెరీ బెస్ట్ రేఖ గారు. థ్యాంక్ యూ. అండ్ మీరు ఏదైతే స్ట్రాంగ్గా కోరుకుంటున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్నాను మీ ఖాతాలో కూడా. అనిపిస్తుంది. సక్సెస్ఫుల్గా అది రన్ అవ్వాలి. మళ్ళీ సరే సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ మళ్ళీ చేయాలి. షూర్, తప్పకుండా. ఈ కోరిక నెరవేరింది. మీ లిస్ట్లో ఫస్ట్ టిక్కి మళ్ళీ నేను మీట్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలి. షూర్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి ఫిలింలో ఆపర్చునిటీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.